హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిఎం కిసాన్ అది వెబ్సైట్ గురించి చూద్దాం. అసలు మొత్తం దాంట్లో ఏమేమి ఉన్నాయి ఆప్షన్లు దానికి. అది ఫస్ట్ పిఎం కిసాన్ యాప్ డౌన్లోడ్ చేశాను, కానీ ఇది వర్క్ చేయట్లేదు. నాట్ వర్క్ అని వస్తుంది. అది ఓకే, అప్లికేషన్ నాట్ వస్తుంది, పని చేయట్లా. కాబట్టి మనం ఏం చేద్దామంటే గూగుల్ ద్వారా పిఎం కిసాన్ వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం. గూగుల్ ద్వారా పిఎం కిసాన్ పైన పిఎం కిసాన్ ఉంది కదా, అది ఆప్షను. పిఎం కిసాన్ ఓపెన్ చేసాం. పిఎం కిసాన్ కొట్టంగానే ఇలా పిఎం కిసాన్ అని వెబ్సైట్ వస్తుంది అనమాట. పైన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మన సింబల్ వస్తుంది అనమాట. 3 సింబల్ వస్తుంది. తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఈకేవైసీ, నవ్ యువర్ స్టేటస్ అని పైన వస్తుంది అనమాట. ఇక్కడ కింద ఉంది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ రిలీజ్డ్ 19th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ది పిఎం కిసాన్ యోజన ఫిబ్రవరి 24, 2025 రిలీజ్ చేశారనమాట. ఫస్ట్ ఇప్పుడు కేవైసీ ఏంటంటే ఆధార్ కార్డు ద్వారా మనం కేవైసీ చేసుకోవచ్చు అనమాట. మనమే సొంతంగా చేసుకోవచ్చు. రెండవది వచ్చి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, అంటే మనం సొంతంగా మనమే చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఈ వెబ్సైట్ ద్వారా మనమే ఓన్గా సొంతంగా చేసుకోవచ్చు అనమాట, న్యూ రిజిస్ట్రేషన్. తర్వాత మూడవది ఏంటంటే స్టేట్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్, అంటే మనం చేసిన దాన్ని మనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. మన ఆధార్ ద్వారా ఎంతవరకు వచ్చింది, ఎక్కడ వరకు వచ్చింది, లేకపోతే ఎంఏఓ దగ్గర ఉందా, లేకపోతే పైన నోడల్ ఆఫీసర్ దగ్గర ఉందని చూసుకోవచ్చు. తర్వాత నవ్ యువర్ స్టేటస్ అనమాట, అంటే మన యొక్క మంది సక్సెస్ అయిన తర్వాత మనకు ఒక నెంబర్ వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్. రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవడానికి. తర్వాత అప్డేట్ మొబైల్ నెంబర్, అంటే మీకు పాత నెంబర్ ఏమన్నా పోయిందనుకోండి, ఇప్పుడు దాంట్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ పోయిందనుకో, కొత్త నెంబరు యాడ్ చేసుకోవడానికి దీన్ని రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే ఓటీపీ అనమాట, అంటే ఆధార్ ఓటీపీ ద్వారా మనం కొత్తగా చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఆన్లైన్ రిఫండ్, అంటే ఏంటంటే ఆన్లైన్ రిఫండ్ అంటే మనకి మనకి దేంట్లో పడుతున్నాయి, ఏ బ్యాంకులో పడుతున్నాయని చూసుకోవచ్చు. తర్వాత వాలంటరీ సరెండర్ ఆఫ్ పిఎం కిసాన్ బెనిఫిట్స్, అంటే మనకి వద్దు అనుకున్నప్పుడు, మనకి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నప్పుడు, లేకపోతే దాని ద్వారా కట్టాలనుకున్నప్పుడు మన ఫండ్ని వెనక్కి పంపించచ్చు అనమాట. ఇది ఈ విధంగా పంపించేయచ్చు అనమాట. మన సమ్మతి ద్వారా పిఎం కిసాన్ని సరెండర్ చేయొచ్చు అనమాట. అంటే మనకు వచ్చిన అమౌంట్ని మళ్ళీ పిఎం కిసాన్ నిధికే పంపించచ్చు అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత బ్యాక్ వెళ్ళిన తర్వాత పిఎం కిసాన్, తర్వాత వాలంటరీ సరెండర్, తర్వాత స్టేట్ ట్రాన్స్ఫర్ బెనిఫిషరీ లిస్ట్ అనమాట. అంటే బెనిఫిషరీ లిస్ట్ అనమాట, అంటే మన ఊళ్ళో, అంటే మన గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పిఎం కిసాన్ పొందుతున్నారు అనేది తెలుసుకోవచ్చు అనమాట. అంటే స్టేటు, తర్వాత జిల్లా, అలా మండలం, ఊరు గట్ట. తర్వాత సెర్చ్ ఫర్ పాయింట్ ఆఫ్ నోడల్ కాంటాక్ట్ డీటెయిల్స్, అంటే మనకేమన్నా దీంట్లో డౌట్లు వచ్చినా, లేకపోతే మనకి పిఎం కిసాన్ తప్పని ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మనకి చెప్తారనమాట. మనం మెసేజ్ పెట్టచ్చు. ఓకేనా, తర్వాత అలాగే సెర్చ్ పాయింట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు, చెప్పచ్చు అనమాట వాళ్ళకి. తర్వాత సరెండరీ రివర్షన్ ఆఫ్ పిఎం కిసాన్ బెనిఫిట్స్, అంటే అది చెప్పాను కదా, మనకి అవసరం లేదనేది ఈ విధంగా. తర్వాత స్టేట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్, అంటే మనకి ఇప్పుడు ఏపీ, తెలంగాణ ఉంది కదా, ఏపీలో ఉండి తెలంగాణలో పొలం కొన్నాం అనుకో, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో భూమి అమ్మి తెలంగాణలో కొన్నాం అనుకో, తెలంగాణ సరెండర్ అంటే అక్కడికి తీసుకోవచ్చు అనమాట, అక్కడికి. అలాగే హెల్ప్ డిస్క్ ద్వారా మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ ద్వారా మనం రిజిస్ట్రేషన్ ఎంక్వైరీ, అంటే ఈ దేని ప్రాబ్లం దాన్ని, అలాగే ఆధార్ నెంబర్ అయినా కొట్టిన తర్వాత చూస్తారనమాట. తర్వాత డౌన్లోడ్ పిఎం కిసాన్, అంటే డౌన్లోడ్ యాప్ అనమాట. అంటే యాప్ ఇందాక చూసి చెప్పాం కదా ఫస్ట్లో, యాప్ పని చేయట్లేదని. ఓకేనా, తర్వాత డౌన్లోడ్ కేసీసీ ఫామ్, అంటే మనకి ఇప్పుడు కేసీసీ కార్డు ఇస్తున్నారు కదా, పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు ఇస్తున్నారు కదా, ఈ ఫామ్ అనమాట. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని దీంట్లో మొత్తం అప్లికేషన్ పూర్తి చేసి, ఆ బ్యాంక్ మనకి ఏ బ్యాంకులో పడుతున్నాయో, అంటే ఇండియన్ బ్యాంకులోనా, ఎస్బీఐలోనా, ఏ బ్యాంకులో పడితే ఆ బ్యాంకులో ఇచ్చేస్తే, ఫామ్ ఇచ్చేస్తే వాళ్ళు మనకు పిఎం కిసాన్ ద్వారా ఒక కార్డు ఇస్తారనమాట. అంటే టైం పట్టిద్ది, కార్డు ఇవ్వటం అనేది కష్టం, కానీ మనకి లోన్ శాంక్షన్ అవుతుంది అనమాట. లోన్ కోసమే, లోనే క్రెడిట్ కార్డు అంటారు, దాంతో ఏం లేదు. మనకి పొలం తాగదు పెట్టి, ఇదేం మన మ్యాప్ అనమాట, ఇండియా మ్యాప్, మన రాష్ట్రాలు అనమాట, ఏ రాష్ట్రాలు
అంటే గ్రీన్ వచ్చిందంటే మొత్తానికి వేసినట్టు అనమాట. అంటే అంతకుముందు